రైట్ గైస్, లాస్ట్ 2 క్లాసెస్లో మనం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, దాని తర్వాత మొనటైజేషన్ ఎలా ఉంటుంది, ఎప్పుడు మొనటైజేషన్ అవుతుంది, దాంతోపాటు ఛానల్ అనలిటిక్స్ ఎట్లా అబ్జర్వ్ చేయాలి యూట్యూబ్ స్టూడియోలో, ఇవన్నీ కూడా మనము అబ్జర్వ్ చేసినాం. ఈరోజు ఐ చెక్ యువర్ ఛానల్స్ ఆల్సో ఏం ఇంప్రూవ్మెంట్ ఉంది, ఆల్రెడీ ఫేమస్ ఛానల్స్ ఏం చేస్తారని చూద్దాం. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్కి సంబంధించి ఇప్పుడు శారీస్ బిజినెస్ అని చెప్తాం. సో శారీస్ తెలుగు అని కొట్టినాడు. సో శారీస్ గురించి ఎంతమంది చేశాడు? తెలుగు శారీస్ అని ఒక ఛానల్ ఉంది, 85,000 సబ్స్క్రైబర్స్. ఇక్కడ విఘ్నేశ్వర సిల్క్స్, ఆర్కే కలెక్షన్స్, ఫ్యాషన్ హోమ్, చూడండి ఎంతమంది షార్ట్స్ చేస్తున్నారు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. ఓకే, సో మీరు ఒకప్పుడు మీరు కూడా ఫ్యామిలీ బిజినెస్ చేయాలనుకుంటారు, శారీస్ వెళ్ళాలనుకుంటారు. చాలా మంది కూడా ఊర్లలో ఇప్పటికీ ఇండ్లలో పెట్టుకొని చేస్తుంటారు అనమాట. అది మీ ఊరికి మాత్రమే పాసిబుల్. అలా కాకుండా మీరు ఆన్లైన్ నమ్ముకున్నారు అనుకోండి, చాలా బాగా చేయొచ్చు. ఓకే, ఆన్లైన్ పొటెన్షియల్ చాలా బాగుంది. అంటే మీరు ఒక వెబ్సైట్ చేసుకున్నారు, వెబ్సైట్లో మార్కెటింగ్ చేస్తున్నారు, యాడ్స్ రన్ చేస్తున్నారు, ట్రాఫిక్ వస్తుందండి. మీరు తక్కువ సేల్కి పెట్టినా కూడా పర్చేస్ కాదు. కారణం ఏంటంటే ట్రస్ట్ ఇష్యూ అనమాట. మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? మార్కెట్లో ఉన్న పెద్ద కంపెనీని నమ్ముతారు అనమాట. కానీ మీరు యూట్యూబ్ దగ్గరకు వచ్చి రెగ్యులర్గా కంటెంట్ చేస్తున్నారు అనుకోండి, పీపుల్ పర్చేస్ చేస్తారు. వీళ్ళందరికి సేల్స్ అట్లనే అవుతున్నాయి. దే కమ్ ఆన్లైన్, పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ దెమ్ అండ్ దే గెటింగ్ అ సేల్స్. ఇక్కడ వీడియోస్ చేయాలి, షార్ట్స్ చేయాలి, లైవ్ చేయాలి. లైవ్ చాలా ఇంపార్టెంట్. లైవ్ చేస్తే ట్రస్ట్ అనేది బిల్డప్ అవుతుంది. వాళ్ళు మాట్లాడతారు, మీరు మాట్లాడతారు, వాళ్ళు కామెంట్ చేస్తారు, మీరు రిప్లై ఇస్తారు, సేల్ అయిపోతుంది. కొద్దిగా కష్టపడితే 1 yearలో ఈ శారీ బిజినెస్ సెట్ చేసుకోవచ్చు. మన స్టూడెంట్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది తను ఆల్రెడీ ఆన్లైన్లో చేస్తుంది అండ్ షీ డూయింగ్ గుడ్. రాకేష్ తన ఛానల్లో సార్ పెట్టేసేయండి, యూట్యూబ్లో ఇది చాట్లో పెట్టండి. ఓకే, ఇది కూడా మీరు లాస్ట్ టైం ఎంట్రీ తీసుకున్నట్టున్నారు కదండి ఆవిడతో? అవును తీసుకున్నాను, చూసాను. ఇదిగోండి వీళ్ళంతా రెగ్యులర్గా శారీస్ చూపించుకుంటా. స్మార్ట్ ఫోన్తో చేసుకున్నా పర్లేదండి, జస్ట్ స్మార్ట్ ఫోన్తో చేసినా అయిపోతుంది. వీడియోస్ చేశారు, వీడియో షార్ట్స్ చేశారు, ఫోన్ నెంబర్ పెట్టారు, డైరెక్ట్గా వాళ్ళ వాట్సాప్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ షార్ట్స్ చూద్దాం. 1.4 million అండి. ఓకే, 40,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో షార్ట్స్ బాగా చేశారు వాళ్ళు. యా మస్తు 3 లక్షల వ్యూస్ వచ్చినాయంటే మస్తు సేల్ అయిపోతుంది అక్కడ. ఎస్, ఇంకా రీసెంట్గా స్నేహ కూడా చేసింది కదా, స్నేహ శారీస్, హీరోయిన్ స్నేహ. చూడండి సెలబ్రిటీస్ కూడా దే కమ్ టు యూట్యూబ్ ఛానల్స్ నౌ. సో సపరేట్గా ఒక బ్రాండే ఆమె స్టార్ట్ చేసింది. ఇదేనా తనది? ఎవరికైనా తెలుసా ఆల్రెడీ? ఇగో తన ఛానల్ శ్రీ ముద్రా శారీస్ అని స్టార్ట్ చేసింది. నాట్ ఈవెన్ 1 year కాలేదు అనుకుంటా. షీ ఈజ్ మేకింగ్ కాంటెంట్. ఈవెన్ వాళ్ళ దాంట్లో కూడా లైవ్స్ అవుతున్నాయి. ఓకే, తనైతే ఛానల్ ఉంది. ఓకే, నెక్స్ట్ మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి, ఎవరన్నా మీకు తెలిసిన ఫేమస్ ఛానల్ ఎవరన్నా శారీస్ గురించి? ఎనీవన్? డ్రెస్సెస్ అయితే మాత్రిక ఫ్యాషన్స్ ఉంది సార్. మ్యాట్రికానా? మాత్రిక, MATRIKA, గుంటూరు. ఎస్ సార్. వీళ్ళేనా? ఎస్ సార్. చూడండి వీళ్ళు కూడా వీడియోస్ చేశారు. ఓకే ఓకే, డీసెంట్గా ఉంది. షార్ట్స్ చేశారు, లైవ్ చేయలేదు. వీళ్ళు కూడా లైవ్ చేయాలి, లైవ్ చేస్తే ఇంకా బాగుంటుంది. వీళ్ళు ఇన్స్టాలో చేస్తారు సార్ లైవ్. ఇన్స్టాలో చేస్తారా? యూట్యూబ్ కూడా నమ్ముకోవాలి, ఎందుకంటే యూట్యూబ్ ర్యాంక్ అవుతుంది కాబట్టి ఇట్స్ గుడ్ ఫర్ దెమ్. సరే, వాళ్ళకి ఏది వర్కౌట్ అయితే వాళ్ళకి. మేబీ ఇఫ్ దే టార్గెటింగ్ యంగ్స్టర్స్ దే షుడ్ గో ఫర్ ఇన్స్టాగ్రామ్.
లేదు కొంచెం అబోవ్ ఏజ్ గ్రూప్ అయినా కూడా యూట్యూబ్ ఇస్ గుడ్. నైస్. సో విజయ అని మన స్టూడెంట్, తనే మన స్టూడెంట్, హౌస్ వైఫ్. వాళ్ళకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. సో నేను చెప్పాను మీరు కెమెరా ముందుకు రావాలి, కెమెరా ముందుకు వస్తే బాగా వస్తుంది, మంచిగా చేస్తుంది. చూడండి 66 షర్ట్స్ 1500 మాత్రమే, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇనిషియల్ కొద్దిగా భయపడ్డది, ఇప్పుడు బాగా చేస్తుంది, మంచిగా చేస్తుంది. సో తక్కువ డబ్బులకే ఇస్తున్నారు, బట్ మార్కెటింగ్ లేదు. నౌ గుడ్. ఐ థింక్ లైవ్ చేస్తుందా లేదా చూద్దాం. లైవ్ కూడా కొన్ని చేసినట్టుంది, షార్ట్స్ కూడా చేసి. రోజు ఒక వీడియో చేసినా చాలండి, ఒక వీడియో ఒక షార్ట్, వీక్లీ 2 to 3 లైవ్స్ చేస్తే చాలు. సో ఈ విధంగా ఏ బిజినెస్ అయినా సరే అండి, ఐ టుక్ ఎగ్జాంపుల్ ఆఫ్ సారీస్, యూట్యూబ్ని నమ్ముకొని కన్సిస్టెంట్గా మీరు చేయండి, డెఫినెట్గా విజిబిలిటీ వస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ట్రస్ట్ బిల్తుంది. ఇప్పుడు మీ ఈవెన్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంటుంది కదా, ఈవెన్ దట్ ఆల్సో. సో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అంతే, ట్రస్ట్ కావాలి వాళ్ళకి. ఇక 5 days ago 15K views, 20 million, 1 million. చాలా మంది చేస్తున్నారు. లాస్ అనేది ఉండదు అనమాట. మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ పెట్టి జ్యువెలరీ తెచ్చారనుకోండి, మీరు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ నమ్ముకొని కన్సిస్టెంట్ చేయండి, మీరు తెచ్చినైతే మొత్తం సేల్ అయిపోతుంది 100%. మీరు మంచి ప్రోడక్ట్ తీసుకురండి. సో అది ఆఫ్లైన్లో అయితే పోకపోవచ్చు, ఆన్లైన్లో అయితే పక్క పోతుంది. ఎందుకంటే విజిబిలిటీ ఎంతో మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి. అండ్ ఆల్సో మీరు డిజిటల్ మార్కెటర్స్ కాబట్టి మీకు తెలుసు యూట్యూబ్ని ఎట్లా బూస్ట్ చేసుకోవాలో, మీరు ఇన్స్టాగ్రామ్లో ఎట్లా బూస్ట్ చేసుకోవాలో తెలుసు కాబట్టి టార్గెట్ కస్టమర్స్ రీచ్ కావచ్చు, సేల్ అవుతుంది. రైట్. దీంతో పాటు కొన్ని ఇప్పుడు అమ్మ చేతి వంట, తను 3.76 million. వీళ్ళదేంది వ్లాగ్ స్టైల్, ఇట్లా వాళ్ళ రెగ్యులర్గా వాళ్ళ జరిగే లైఫ్లో ఉన్నవి అన్నీ చేస్తున్నారు, వంటలు కావచ్చు, అవి కావచ్చు, ఇవి కావచ్చు. దీనివల్ల వీళ్ళకి సబ్స్క్రైబర్స్, ఇప్పుడు ఇన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చింది అనుకోండి, వీళ్ళు ఏం చేయొచ్చండి, బ్రాండ్ ప్రమోషన్ చేసుకోవచ్చు, బ్రాండ్ వాళ్ళ దగ్గరకు వస్తుంది. దీన్ని వ్లాగింగ్ అంటారు. ఇంతకుముందు మీకు బిజినెస్ ఐడియాస్ ఉంటారేమో అట్లా చేయండి, బిజినెస్ ఐడియాస్ లేదు, మీ లైఫ్ స్టైల్, ఈరోజు వంట చేశారు, ఈరోజు ఇక్కడ వెళ్ళారు, మీ లైఫ్లో ఏం జరిగే ఫంక్షన్ పోయారు, ప్రతిదీ మాట్లాడదు. దిస్ కాల్డ్ బ్లాగింగ్. చాలా మంది చేస్తారు, మీరు హ్యాపీగా బ్లాగింగ్ చేసుకోవచ్చు. సూపర్ ఎడిటింగ్ రావాల్సిన అవసరం లేదు, బేసిక్ ఎడిటింగ్తో స్టార్ట్ చేయండి, మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే, చూడండి 3 minutes అంతే 9,000 వ్యూస్, 1 lakh వ్యూస్, 79,000 వ్యూస్. యాడ్సెన్స్ నుంచి రెవెన్యూ వస్తుంది, ఇప్పుడు యూట్యూబ్ నుంచి వస్తుంది. అట్ ద సేమ్ టైం బ్రాండింగ్ అవుతుంది. ఇప్పుడు తను ఏం ప్రోడక్ట్ ప్రమోట్ చేసినా కూడా షీ విల్ గెట్ ఇట్. సో వ్లాగింగ్ అండి, వ్లాగింగ్ ఈజ్ అ గుడ్ కాన్సెప్ట్. వ్లాగింగ్ వల్ల ఏమవుతుందంటే మీ ఫేస్ ఐడెంటిటీ వస్తుంది, దాని తర్వాత మీరు ఏ ప్రోడక్ట్ అయినా అమ్మొచ్చు. రేపు పొద్దున మీరు ఏ బ్రాండ్ అయినా, ఇప్పుడు స్నేహ షీఈ్ అ హీరోయిన్, అందరికీ తెలిసిపోయింది, ఇప్పుడు శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసింది, రేపు పొద్దున ఇంకో బిజినెస్ స్టార్ట్ చేసినా షీ విల్ గెట్ ఇట్. సో మీరు ఈ విధంగా వ్లాగ్ స్టార్ట్ చేయండి. వన్స్ యూ గెట్ ఐడెంటిటీ, వన్స్ దే గెట్ ట్రస్ట్ ఆన్ యూ, యూ కెన్ స్టార్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ బిజినెసెస్. కాబట్టి ప్రతి ఒక్కరు, ఉమెన్ అయినా మెన్ అయినా కూడా, ఉమెన్ ఈజ్ వంటలు ఇవన్నీ చేస్తుంది, మెన్ మీది లైఫ్లో ఏముంటుంది చేయండి. ఈ మధ్య స్విగ్గీ జొమాటోలో వర్క్ చేస్తూ కూడా వాళ్ళు ఆర్డర్ చేసేదాన్ని కూడా చేస్తున్నారు అనమాట. మీరు ఇంకోటి చేసి, మీరు డిజిటల్ మార్కెటర్, లైఫ్ ఆఫ్ డిజిటల్ మార్కెటర్ స్టార్ట్ చేయండి. ఈరోజు ఏం చేసినా, క్లయింట్ తోటి ఏం మాట్లాడినా, దీస్ ఆల్ థింగ్స్ యూ కెన్ టాక్, ఇట్ వర్క్స్ ఫర్ యూ. లింక్డ్ఇన్. సో స్టూడెంట్, మన స్టూడెంట్ నవీన్, ఇతను ఐ లైక్ ద వే హి డిడ్ ఇట్. ఇక ఒక క్లయింట్ కొట్టిండు, దాని గురించి ఒక వీడియో పెట్టిండు, కంప్లీట్ జర్నీ మొత్తం పెట్టాడు. దిస్ ఇస్ గుడ్. ఫస్ట్ క్లయింట్ కలిసానని చెప్పేసి క్లయింట్ని కలిసి మొత్తం వీడియో క్యాప్చర్ చేసుకున్నాడు, ఆయన జర్నీ ఏంటి ఇది మొత్తం పెట్టాడు. ఇది ఎంత మంచిగా ఉంటుంది. పీపుల్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్. సో ఉమెన్ అలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్, మెన్ ఇట్లా చేయండి.
ఇది చూసిన ఇంకా 5 క్లయింట్స్ మనకి మీకు వస్తారు. అవునా కదా గైస్? ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఎస్. అండ్ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు మళ్ళీ ఈ టాపిక్స్ కూడా మాట్లాడుతున్నాడు. వెబ్సైట్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ ఏంటి అంటే నేను చెప్పాను కదా, ఎడ్యుకేట్, ఎంగేజ్, కన్వర్షన్ అడిగి ఆ ప్రాసెస్ చేస్తున్నాడు. దట్స్ గుడ్. రైట్. సో బిజినెస్ అయితే బిజినెస్కి సంబంధించి శారీస్ అవైతే అవి కాకపోతే వ్లాగ్ చేసుకోవచ్చు అని చెప్పాను, మెన్ కానీ ఉమెన్ కానీ. ఇంకా టాలెంట్ ఉంది మీకు, మీరు కొంచెం యాక్టింగ్ అంటే ఇష్టం అనుకోండి, ఇలా కూడా చేయొచ్చు. మెల్లగా స్టార్ట్ చేయండి. తను చాలా బాగా చేస్తుంది, నందూస్ వరల్డ్. ఐ థింక్ దే స్టేజ్ ఇన్ యూకే. సో యూనిక్ స్టైల్గా చేస్తుంది, సర్కాస్టిక్గా, కామెడీగా. మెల్లగా తను స్టార్ట్ చేసింది. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్, కిడ్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. డైరెక్ట్గా రాఘవేంద్ర కలిశారు. ఓకే, మీరు ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేయండి, కన్సిస్టెంట్గా ఎంత వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఎస్ సార్, మా పాప డైలీ చూస్తుంది సార్ నందూస్ వరల్డ్. అవునా? జోక్స్ బాగా చెప్పుద్ది. చాలా బాగా మాట్లాడుతుంది. తన స్టైల్ ఇనిషియల్ గా చేస్తుంటే ఇట్లా అవుతారండి. ఫస్ట్ ఎవరు ఇట్లా కాము, కానీ మీరు చేయంగా డెఫినెట్ గా యూ విల్ గ్రో వన్ డే లైక్ దిస్. సో యూ కెన్ డూ దిస్, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఒకటి ఎవరు ఏమనుకుంటారో అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వ్యక్తి మనం ఎప్పుడు బిలీవ్ చేస్తారంటే మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే అప్పుడు. కంటెంట్ ఉన్నా లేకున్నా మీరు కాన్ఫిడెంట్గా ఉంటే పీపుల్ యాక్సెప్ట్ ఇట్. కంటెంట్ ఉండి కూడా మీరు కాన్ఫిడెన్స్ లేదనుకో, పీపుల్ డోంట్ బిలీవ్ ఇట్. కాబట్టి బీ కాన్ఫిడెంట్ అండ్ మూవ్ ఫార్వర్డ్, విల్ గెట్ ఇట్. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నీషెస్ ఇన్ యూట్యూబ్. నేను లిస్ట్ పంపిస్తాను మళ్ళీ రేపు మీకు, ఎన్ని కైండ్ ఆఫ్ నీషెస్ ఉన్నాయి యూట్యూబ్లో, మీరు ట్రై చేయొచ్చు అని. బట్ ఐఎమ్ షోయింగ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఓకే, సో తనది వ్లాగింగ్ అనొచ్చు, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్. ఇంకొక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, శరత్ అనే ఒక ఆమె అంటారు. ఆయన డిజిటల్ మార్కెటరేనా? వీళ్ళది కూడా చాలా బాగుంది, వైజాగ్ అండి. చాలా బాగా చేస్తారు ఈయన. వీళ్ళిద్దరు అంటే ఈ రోజు కూడా నేను నవ్వుకున్నా ఏదో వీడియో చూసి. సో 1 మిలియన్ ఫాలోవర్స్ వీళ్ళకి కూడా. ఇప్పుడు ఈయన చూడండి, ఇప్పుడు ఈయన డిజిటల్ మార్కెటర్ అనుకోండి, ఇన్ని వీడియోస్ చేస్తున్నాడు. సడన్ గా ఒక రోజు కెమెరా ముందుకు వచ్చి షార్ట్ వీడియో చేసి, గైస్ నేను ఏజెన్సీ స్టార్ట్ చేసిన అండ్ ఇది అంటే బోల్డ్ అనే క్లయింట్స్ వస్తారండి. నువ్వు కొన్ని రోజులు 1 year కష్టపడి ఇలాంటివి చేసినావు అనుకో, వన్ డే యూ టాక్ అబౌట్ యువర్ బిజినెస్, పీపుల్ విల్ కమ్. ఎందుకంటే పీపుల్ ఆల్రెడీ ట్రస్ట్ యూ. ఐ థింక్ ఒకటి ఇంటీరియర్ డిజైన్ కూడా దీనికి సంబంధించి చేసినట్టు వీళ్ళు, ఏదో బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు వీళ్ళు. దీస్ పీపుల్ ఆల్సో గుడ్. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. అంతెందుకండి, మన జింపు చిక్ ఉన్నారు కదా, ఏమని కొట్టాలి వాళ్ళకు? జింపు చిక్ అని కొట్టాలా? ఏముందండి వాళ్ళ పేరేంది, శ్రీ రాజా అని ఏమంటారు కదా. ఇదేమొస్తుంది, ఎనీబడి తెలుసు? ఆ ఛానల్ పేరు తెలుసా అండి? ఒక వైఫ్ పాట పాడుతుంటే వెనకలో ఆయన డాన్స్ చేస్తుంటాడు చూడు, వాట్ ఈస్ దట్? అవునండి, రాజమండ్రి అదో కరెక్టే. ఆర్కే వరల్డ్ అనుకుంటా, ఆర్కే వరల్డ్. అది కాదు పోయి, సమ్మన్ చెక్ ఇట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ మనోడు పాడ్కాస్ట్ స్థాయి. ఇప్పుడు ఈయన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళకి లేరు కదా, రా టాక్స్ చాలా మందికి తెలుసు. సో నార్మల్ పీపుల్ నుండి పెద్ద సెలబ్రిటీస్ వరకు అందరినీ చేసేసాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిలీవ్డ్ ఇన్ సెల్ఫ్. ఎక్కడో హిమాయత్ నగర్లో చిన్న స్టూడియో పెట్టుకొని, పెద్దగా లేదు, కానీ ఆయన దగ్గర కంటెంట్ని బిలీవ్ చేసిండు, చేసుకుంటూ పోయిండు. టుడే దాదాపు ఎంతో మంది వచ్చి ఇక్కడ మాట్లాడారు, అన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్. అండ్ హీ ఆల్సో రన్స్ సార్ RBH బ్లాగ్స్ సార్, RBH బ్లాగ్స్. ఓకే, నేను పంపించాను చూడండి, అదే ఓకే. మీరు ఈ విధంగా మీకు కంటెంట్ ఉండి ఒక టాపిక్ మీద మాట్లాడుతా అంటే యూ కెన్ స్టార్ట్ డూయింగ్ దిస్ యాజ్ వెల్.
అండ్ నా స్టూడెంట్ కూడా వాట్ ద ఫిష్ విత్ ఫెరోస్. నా స్టూడెంట్ ఇతను, పేరు మాత్రం వెరైటీ పెట్టుకున్నాడు. హిజ్ మై స్టూడెంట్. రీసెంట్ గా స్టార్ట్ చేసాడు. ఫస్ట్ వీడియో నన్నే పిలుస్తున్నాడు, సార్ మీరే రండి సార్ అన్నాడు. నువ్వు చెయ్యి బాయ్, నాకు ఇప్పుడు టైం లేదు, నేను మళ్ళా చేద్దాంలే, మనం పక్కా చేద్దాంలే అని చెప్పిన. స్టార్ట్ చేశాడు చూడండి, మెల్లమెల్లగా స్టార్ట్ చేశాడు. రీసెంటే, ఇది 1.5 month ఏమైంది అంతే. 4,000 సబ్స్క్రిప్షన్. పాడ్కాస్ట్ కి చాలా అట్రాక్ట్ అవుతానండి, పీపుల్ ఫాస్ట్ గా వస్తారు. పాడ్కాస్ట్ లో బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఎన్ని పోస్టులు చేసాడు, 6 పోడ్కాస్ట్లు చేశాడు. దాన్ని తీసుకొని 60 షార్ట్స్ చేసుకోవచ్చు మనం. షార్ట్స్ కి రీచ్ ఎక్కువ వస్తుంది. దిస్ ఇస్ హిస్ ఫస్ట్ వీడియో, నాకే పంపించాడు. మై స్టూడెంట్ డిజిటల్ నెస్ట్ లో ఉన్నప్పుడు 8 years బ్యాక్ స్టూడెంట్ అనమాట. వీళ్ళు వచ్చేసారు. ఇగో ఇనిషియల్ గా ఇది ఒక కామెడీ అనిపింది, కానీ యూ డోంట్ వాంట్. ఎప్పుడైనా ఒకరు వ్యక్తులు టాలెంట్ ఉన్నా లేకున్నా మళ్ళా 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 వచ్చారనుకో, వాళ్ళు బ్రాండ్ అవుతారండి. ఇప్పుడు బాబు మోహన్ ఉన్నాడు, అందంగా ఉన్నా లేకున్నా చేయంగా యూ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు మన కొందరు హీరోలు వాళ్ళు మంచిగా లేకున్నా కూడా మనకు మంచిగానే అనిపిస్తారు. వేరే ఇండస్ట్రీలో దాన్ని ట్రోల్ చేస్తారు, వీళ్ళు ఇట్లా కూడా యాక్సెప్ట్ చేసారు అనేసి. ఇప్పుడు తమిళ హీరోస్ ఉంటారు, కొందరు బాగుండరు, కానీ చూడంగా వాళ్ళ యాక్టింగ్ నచ్చుతారు అంతే. ఇప్పుడు వీళ్ళు కూడా ఒక స్టైల్ పెట్టుకొని వీళ్ళతో నా సక్సెస్ ఒకటే అండి, అంత ఈజీ కాదు ఇది. దీస్ పీపుల్ వర్క్ రియల్లీ హార్డ్. ఇది కాదు వాళ్ళది, యాక్చువల్గా ఇది వాళ్ళది, ఇది ఎవరో పెట్టారు. ఇగో 2,80,000 సబ్స్క్రైబర్స్ అండి. జస్ట్ ఒకటే ప్యాటర్న్ చేసుకుంటూ పోయి ఇంత దూరం వచ్చారు. ఇప్పుడు మీరు పాత వీడియోలు చూడండి, కొత్త వీడియోలు చూడండి, వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది. అంటే దే ఆర్ మేకింగ్ గుడ్ మనీ, డబ్బులు వస్తున్నాయండి. వీళ్ళ సక్సెస్ అంతా లైవ్ అండి, సక్సెస్ అంతా లైవ్. యూట్యూబ్ పట్టుకొని ఒక కామన్ పీపుల్ డెవలప్ అయ్యారంటే వీ కెన్ టేక్ దెమ్ యాజ్ ఎగ్జాంపుల్. ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్ లో ఒక అతను వచ్చాడండి. అప్పుడు అతని సిస్టర్ ఏమో బ్లైండ్, ఒక అతను వచ్చాడన్న పేరు ఏమిటో మరి, ఎవరికైనా గుర్తొచ్చిందా? హీజ్ అ యూట్యూబర్, పక్కగా పొడుగు ఉంటాడు. 2 years బ్యాక్ 3 years బ్యాక్ వచ్చాడు. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆదిరెడ్డి సార్, ఆదిరెడ్డి కవిత. ఆదిరెడ్డి యూట్యూబ్ నుంచి. వాళ్ళ సిస్టర్ ఎవరో బ్లైండ్ ఉంటది, వాళ్ళ మాటలు మాట్లాడుకుంటా చేశారు. అసలు బిగ్ బాస్ లెవెల్ పోయాడు, ఆయన లైఫ్ స్టైల్ మారిపోయింది. కాబట్టి యూట్యూబ్ ఇస్ అ ప్లాట్ఫామ్. ఇఫ్ యు ఆర్ కన్సిస్టెంట్ అండ్ వర్క్, ఇట్ విల్ గివ్ యూ మనీ. అండ్ దీస్ పీపుల్ ఆర్ ఎగ్జాంపుల్స్. ఎంతమంది ఉన్నారు. కాబట్టి బిలీవ్ ఇట్, స్టార్ట్ వర్కింగ్ అన్నట్టు. ఏం చేయాలి, ఏం కథ అని టెన్షన్ పడకండి, ఏదో ఒకటి చేయండి. ఫస్ట్ చేయంగా ఏమైపోతుంది మీకు, ఏ వీడియో పోతుంది, ఏ వీడియో పోతలేదు, అల్గారిథం ఎలా పనిచేస్తుంది, నాకు కెమెరా షై పోతుందా లేదా, లేదు నేను పర్ఫెక్ట్ ప్లాన్ అయినా కన్నా అని పెట్టుకోకండి. యూ డూ సంథింగ్ ఎల్స్ ఫస్ట్, ఆటోమేటిక్గా అదే వర్కౌట్ అవుతుంది. ఓకేనా? నేను కూడా ODMT స్టార్ట్ చేసేటప్పుడు నా ఫస్ట్ వీడియో ODMT ఇంగ్లీష్, ఐ వాజ్ ఇన్ లాస్, నథింగ్ ఈజ్ వర్కింగ్. ఇక ఏదో రోజు కొంచెం కాల్ ఫ్రాక్చర్ అయితే ఎక్కడ పోయి లేదు, ఖాళీ కింద కూర్చోవాలని ఒక వీడియో చేశానండి. దట్ ఈస్ ద ఫస్ట్. ఈ ఛానల్ కూడా ఫేమస్ అండి, ఇది కూడా ఇతను కూడా బాగా చేస్తాడు. ఎవరండి? కామెడీ ఏదో మీకు పెట్టాను. ఇతనా? అవునవును, చాలా బాగా చేస్తాడు కామెడీ. బాగుంది, చూసాను. ఎంతో మంది ఉన్నారు క్రియేటర్స్ ఇట్లా. అయితే చూడండి, 8 years బ్యాక్ అండి, ఇది నా ఫస్ట్ వీడియో. నేను గూగుల్ యాడ్స్ గురించి మాట్లాడిన వీడియో. ఎలా చేయాలో కూడా తెలియదు నాకు అసలు. ఐ డోంట్ నో హౌ టు డూ దిస్ వీడియో. అప్పట్లో యూట్యూబ్ అంతా వాడటం లేరు అనమాట. జస్ట్ నాకు ఆ స్మార్ట్ ఫోన్ కూడా అంత పెద్ద స్మార్ట్ ఫోన్ ఏం కాదు అది, దాన్ని పట్టుకొని చేసిన. ఈ డోంట్ బిలీవ్, చేసిన ఫస్ట్ 3 వీడియోస్కి నాకు కాల్స్ రావడం స్టార్ట్ చేస్తే నేను పరిచయం అయిపోయినా. దాని తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్కు రావడము, లైఫ్ లో గెటింగ్ రావడము ట్రై చేసిన. ఇంకా లేట్ చేసిన, అప్పటికి ఇంకా మంచిగా చేసింటే ఇంకా బాగుంటుండే. ఇదిగో జస్ట్ క్యాజువల్ గా కూర్చొని చేశానండి. వాట్ ఈజ్ యాడ్ వర్డ్స్ అని మాట్లాడాను, ఇంగ్లీష్ లో చేశాను వీడియో. సో ఆ రోజు నేను ఇనిషియేట్ తీసుకున్న దానికి టుడే ఐ గట్ ద సక్సెస్.
రైట్. కన్క్లూజన్, ఇప్పుడు నన్ను చూడండి ఎగ్జాంపుల్గా. నాకు అసలు యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఇంత వర్కౌట్ అవుతుంది అప్పట్లో 8 years బ్యాక్లో ఇంత ఘోరంగా లేదు ఎవ్వరు కూడా. నేనేంటి ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ అడుగుతారు, నాకు టైం సరిపోతలేదు, అరే వీళ్ళకి రెఫరెన్స్ కావాలన్నట్టు వీడియో స్టార్ట్ చేశానండి. అది ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఈ వీడియోలు చూసుకో అన్నట్టు స్టార్ట్ చేసిన. మెల్లమెల్లగా దీని నుంచి కొత్త బిజినెస్ చేస్తే అర్థమైంది. అట్లా కొన్ని ఇయర్స్ తర్వాత, ఒక 2-3 years తర్వాత అనుకున్న ఆ ప్రాపర్ ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ ఛానల్ని వర్కౌట్ చేసిన. ఇది 14,000 followers వెళ్ళింది. అండ్ 3 తెలుగు వచ్చినప్పటి నుంచి దీన్ని వాడతలేను, కానీ ఇప్పుడు 28 days ఓపెన్ చేస్తా. ఇది ఒక్కటే నాకు 1 కోటి రూపాయలు సంపాదించి పెట్టిందండి, ఇంత తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా. ఎందుకంటే more than 5 to 6 ఇంటర్నేషనల్ క్లయింట్స్ వచ్చినాయి. ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఎవ్రీ మంత్ ఒక్క క్లయింట్ నాకు $700 ఇస్తుండే, వాళ్ళ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. కొన్ని లక్షల డాలర్లు రెవెన్యూ తెప్పించి పెట్టిన వాళ్ళకు, కొన్ని $1,000 వాళ్ళ యాడ్స్లో పెట్టారు, కొన్ని లక్షల డాలర్లు వాళ్ళకి సంపాదించి పెట్టిన. ఇప్పటికీ దోస్ క్లయింట్స్ ఆర్ విత్ మీ. ఎక్కడ నేను మహబూబ్ నగర్లో ఉన్న నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాన్ని కంటిన్యూ చేస్తే అమెరికాలో ఉన్న వాళ్ళు వచ్చారు నా క్లయింట్స్. దిస్ ఈజ్ మై ఫస్ట్ క్లయింట్. ఉందో లేదో ఇప్పుడు అది. దిస్ ఇస్ మై ఫస్ట్ క్లయింట్ అండి, కాస్మెటిక్స్ సంబంధించి. తర్వాత ఆర్డర్ బ్యూటీ సప్లై. ఈ వెబ్సైట్లు కూడా మనమే డిజైన్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల షాపింగ్ యాడ్స్ రన్ అయితే లేదు, బట్ నేను అప్పుడు చేసిన SEO ఇంకా వర్కౌట్ అవుతుంది. అప్పుడు చేసిన SEO ఇంకా వర్క్. ఇది మొత్తం మనం చేసిందే, ఎవ్రీథింగ్. అండ్ బ్యూటీ ఎక్స్చేంజ్. సో ఫారెన్ క్లయింట్స్ ఎట్లా కొట్టొచ్చు అంటే దిస్ ఇస్ హౌ. గూగుల్ యాడ్స్ ద్వారా కూడా ట్రై చేయొచ్చు. ఇది ఇంకొకటి, వీళ్ళకు 2 బ్రాంచ్లు ఉన్నాయండి. ఇప్పుడు అమెరికా వీళ్ళకి 20 బ్రాంచ్లు ఉన్నాయి. 20 branches దే హ్యావ్. ఇవన్నీ US. అండ్ ఇప్పుడు ఉన్నది ద మొబిలిటీ గాయ్. .eu ఉండాలనుకుంటా. .eu ఉంటుంది, ఇంకా ఇది కాదు URL. .com.au. The mobility guys. Yeah, this one. ఇది లేటెస్ట్. ఇది ఆస్ట్రేలియన్ కంపెనీ. ఈ స్కూటర్ని సెల్ చేయాలి మనకు డిజబిలిటీ పీపుల్కి. వీళ్ళందరూ కూడా నా యూట్యూబ్లో గూగుల్ యాడ్స్ కోడ్స్ కానీ, షాపింగ్ యాడ్స్ కానీ, SEO కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేసి కంపెనీ ఓనర్స్, అరే దిస్ గై ట్రస్టెడ్, చాలా బాగా మాట్లాడుతున్నాడు, ఎంతో బాగుంటుంది అన్నట్టు నాకు మెయిల్ చేసి నేను మాట్లాడితే క్లయింట్ అయిపోయిన వాళ్ళు. స్టిల్ ద బిలీవ్ మీ. ఈయనతో లైవ్ కూడా చేశాను నేను. ఒక మీటింగ్లో వచ్చేసి మోటివేట్ చేశాడు. ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ వీడియో, యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో మీరు ప్రొడక్ట్ గురించి మాట్లాడి ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ క్లయింట్స్ కావాలనుకుంటే మీరు ఏం చేయండి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి టిప్స్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే అంటే ఒక డెంటల్ కేర్కి ఎలాంటి మార్కెటింగ్ చేస్తే బాగుంటుంది, అండ్ ఒక ఫిజియోథెరపీకి ఎలా చేస్తే బాగుంటుంది, ఒక ప్లంబర్, ఒక పెయింటర్, ఒక రియల్ ఎస్టేట్కి ఇలాంటి వీడియోస్ చేశారనుకో, అది వాళ్ళు చూస్తారు. అది చూసినప్పుడు అరే దిస్ గై ఇస్ గుడ్, ఫోన్ నెంబర్ పెట్టండి, కాల్ చేస్తారు. అంటే మనము క్లయింట్ని చేంజ్ చేసుకోవడం కాదు, క్లయింట్ మనల్ని. నేను ఎప్పుడు కూడా ఫారెన్ క్లయింట్స్ నేను చేంజ్ చేయలేదు, వాళ్ళే వస్తారు. ప్రస్తుతానికి ఇంకా 3 క్లయింట్ ఆన్ ద హోల్డ్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ క్లయింట్స్. నేను హోల్డ్ లో పెట్టాను, నేను టైం లేక. ఐ టాక్ టు దెమ్ దిస్ వీకెండ్. రైట్. కన్క్లూషన్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ఈజీ, దాన్ని కంటిన్యూ చేయడం కష్టం అండి. కంటిన్యూ చేయాలంటే ఎంతో డిసిప్లిన్ ఉండాలి, నెవర్ గివ్ అప్ మెంటాలిటీ ఉండాలి, అండ్ అప్డేట్ అవుతూ ఉండాలి. ఒక వీడియో తక్కువ వస్తుండొచ్చు, ఒక వీడియో ఎక్కువ వస్తుండొచ్చు, బట్ ఇఫ్ యూ కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్ ఇట్ విల్ గివ్ యూ సక్సెస్. అండ్ ODMT is the example. Our main marketing works on YouTube. Yeah, that's all. Now మీ ఛానల్ లింక్స్ పంపేయండి 1 by 1. I'll look into your channels
అండ్ ఎవరెవరికైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఛానల్స్ ఉన్నాయి, కొంత కంటెంట్ చేసిన వాళ్ళు పేస్ట్ చేయండి. I look into that and I'll tell you the modifications. ఏం చేస్తే బాగుంటుంది. How many of you have YouTube channels? నేను వన్ బై ఎగ్జాంపుల్ ఫస్ట్ దిలీప్ పెట్టాడు. దిలీప్ ఏ వచ్చినాక స్టార్ట్ చేసినావా ముందే ఉండరా? ముందే స్టార్ట్ చేసా, అంటే ఏ వచ్చాక కదండి. అంటే మనం టాపిక్స్ కవర్ చేయక ముందే చేశారు. అవును, మంచిగా చేసినావు. ఏమేమి టూల్స్ వాడినావు? ఎలా డైజన్ ఇలాంటివి వాడాను సార్. నరకట్ వాయిస్ నరకట్ పోస్ట్ చేసా, డీప్ సిమ్, చాట్ జీపీటీ స్టోరీ మొత్తం చాట్ జీపీటీ మొనటైజేషన్ అయితే కాలే ఇంకా బాగానే వ్యూస్ తగ్గుతున్నాయి సార్. ఇది వచ్చినట్టు వ్యూస్ బాగా తగ్గుతున్నాయి. ఏంటివి వ్యూస్? వాచ్ అవర్స్ వ్యూస్ తగ్గిపోయినాయి సార్. ఎందుకు తగ్గినాయి అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు వాచ్ అవర్స్ తగ్గాలంటే అతను మొత్తం చూడాలి కదా. ఇప్పుడు ఎవరు చేయనప్పుడు మనం చేస్తే ఓకే. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. ఏదైనా కూడా ఎవరు చేయనప్పుడు చేస్తే బాగుంటుంది. కాబట్టి మీరు ఏం చేయండి, రెగ్యులర్ ఒక టాపిక్ తీసుకొని కంటెంట్ చేయండి. చేసి మధ్యలో ఏను వాడుకోండి. కానీ టోటల్ ఏఐ వీడియోస్ వర్కౌట్ కావు. వర్కౌట్ అయినా రెవెన్యూ రాదు. ఓకేనా? నువ్వు ఒక పని చేస్తావా? చెప్పండి. నువ్వు ఇట్లా ట్రై చేసి నీకు వర్కౌట్ అవుతుంది. నీ వీడియో చేసినావు కదా, ఇది ఎట్లా చేసినావు చూపి. అర్థమైందా? నువ్వు ఎట్లా చేసినావో ఒక ఫుల్ ట్యూటోరియల్ చేయి. నీకు మస్తు ఫాలోవర్స్ వస్తారు, నీకు క్లయింట్స్ వస్తారు, నీకు క్లయింట్స్ కూడా వస్తారు. అర్థమైందా? మనం ఒక ఆవిడ చూశాను, 3 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఆమె ఏంది కంటెంట్ చేస్తుంది అంటే ఆమెకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. ఆమె ఎలా చేస్తున్నావు అని చెప్పింది అనుకో, చికెన్ మేక్ లాడతాను. కాబట్టి ఆ వీడియోలు చేయి. ఎట్లాగో చేస్తున్నావు. ఇప్పుడు ఇది కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, నువ్వు అది చెప్పు. క్లయింట్స్ వస్తారు, అరే మాకు కూడా రీల్ చేయబోయా, ఆయన డబ్బులు తీసుకుంటా. ఇంకొకటి, ప్రతి వీడియోలో చెప్పాలి, గైస్ నీకు చేస్తున్నాను కదా, మీకు కూడా మీ కంపెనీకి ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. దిస్ ఇస్ మై వాట్సాప్ నెంబర్, ఐ హెల్ప్ యూ. నెలకు 10 క్లయింట్స్ వస్తాయి ఈజీగా. ఓకే సార్, నువ్వు స్టార్ట్ చేయండి. సరే సార్. ఇంకొకటి దిలీప్, చెప్పండి సార్. మొనటైజేషన్ డబ్బుల మీద అసలు ఆశపడకు. ఓకే సార్. మొనటైజేషన్ డబ్బుల్లా ఒకప్పుడు వస్తున్నంత రెవెన్యూ వస్తలేదు అనమాట. నీది ఒకటే ఒక గోల్, ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ ఎట్లా కొట్టాలి. అదే ఉద్దేశంతో వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే సార్. ఒక రియల్ ఎస్టేట్ ఉంది, రియల్ ఎస్టేట్ పీపుల్ ఏం ఎట్లా వాడుకోవాలని వీడియో చేయి. ఇగో మీరు ఎలా వెంచర్కి పోతున్నారు, ఆ వెంచర్కి సంబంధించిన వీడియో ఇట్లా చేయండి. డెఫినెట్ గా ఆయన చేయలేడు కాబట్టి ఏం చేస్తాడు, నిన్నే కాంటాక్ట్ ఇస్తాడు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. మనం టాలెంట్ పెట్టుకొని ఇట్లా సంవత్సరాలు వే కంటెంట్ చేసి యూట్యూబ్ ఎప్పుడు డబ్బులు ఇస్తుంది అని మనం ఆలోచించే కంటే కూడా మనమే సంపాదించుకోవాలి. సంపాదించుకుంటుంటే ఆయన డబ్బులు ఇస్తుంటే ఓకే. ఇప్పుడు నాకు నెలకు $200 ఇస్తుండు, ఓకే. కానీ దాని మీద మనం డిపెండ్ కాలేదు. ఓకే, మంచిగా చేస్తున్నావు, ఇంకా చెయ్యి. థ్యాంక్ యూ సార్. శేషుబాబు గారు, అవునండి. KSSB టీవీ అంటే మీరేనా? అవును, చాలా సార్లు కామెంట్ చేశారు కదా. అవును. చెప్పండి, ఏం చేస్తున్నారు? వ్లాగ్స్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ చేసాను, తర్వాత గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మా మిస్సెస్ ఏమో ఎంబ్రాయిడరీ ఉందండి, దాని మీద చేస్తున్నాను. మధ్య ఇంకేమైనా. ఇప్పుడు వ్లాగ్ స్టైల్లో ఉంది, చెయ్యండి, బాగానే ఉన్నాయి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఇప్పుడు 9 months, 2 months, 1 month, 12 days కదా. డైలీ పెడతాను. ఓకే, ఏ వాడుతున్నారా? మొన్న చెప్పిన దగ్గర నుంచి చెప్పు సార్. మంచి పని చేశారులేండి, గుడ్. చేయండి. మీ వైఫ్ కాంటాక్ట్ చేస్తుందా, మీరు చేస్తున్నారా, మీరు కలిపి చేస్తున్నారు రెగ్యులర్ గా, ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. అన్ని రకాల వ్లాగ్ స్టైల్కి వస్తుంది కాబట్టి అన్ని రకాల వీడియోస్ చేయండి. అలాగే, బాగానే చేశారులేండి, గుడ్. ఓకే. శరణ్య సార్, యాక్చువల్లీ ఇది ఇద్దరం చేస్తున్నాం సార్. అంటే ఇద్దరం 2 channels రన్ చేస్తున్నాం. మా ఫ్రెండ్ రుక్సానా, నేను. అంటే తను కుదిరినప్పుడు తను, నాకు కుదిరినప్పుడు నేను. ఏంది, ఏ వీడియోస్ అయినా మొత్తం
లేదు సార్, సాంగ్స్ ఏమో తను కానీ వాళ్ళ పాప ఆడుతుంది, ఎడిటింగ్ నేను చేస్తాను సార్ క్యాన్వాలో. ఎక్కడుంది సాంగ్? ఒకటి సాంగ్ చెప్పండి. ఇదా ఇదిగోండి సార్, మళ్ళీ ఏంటండి? ఖైరత్ చుట్టుమల్లె కింద ఇంకా ఉన్నాయి సార్ ఫస్ట్ సాంగ్. చూస్తా. ఎవరు పాడారండి ఇది? సార్ మా పాప సార్. రుక్సానా వాళ్ళ పాపనా? ఎస్ సార్. అవును సార్. మంచిగా పాడింది. చూడండి, మీకు అంటిల్ అన్లెస్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ బ్రేక్ కానప్పుడు చేసానండి. అంటే ఈ సాంగ్ బయట ఎట్లా ఉండాలంటే, ఇప్పుడే సాంగ్ రిలీజ్ అయింది, చాలా యాక్టివ్ ఉండాలి. ఇప్పుడు చిక్రీ సాంగ్ రిలీజ్ అయింది, నువ్వు ఆ టైంలో క్యాచ్ చేసుకున్నావు అనుకో 1 మిలియన్ వ్యూస్ కూడా వస్తాయి. 1 మిలియన్. ఏంటండి? ఎడిట్ చేయాలి. ఇంకోటి టైటిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి మీరు. ఓకే, మనకు టైటిల్ నిన్న చూసాను సార్, ఇంకా అప్పటి నుంచి పెడతాం సార్. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, చాట్ జీపీటీని వాడండి, టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ ప్రాపర్ గా వాడండి, వ్యూస్ పెరిగిపోతాయి. ఇంకొకటి ఏంది, ఇలా సాంగ్ పాడినప్పుడు తొందరగా ఏది రిలీజ్ అయిందో దాన్ని క్యాచ్ చేసుకున్నారు అనుకోండి, మంచిగా ఉంటుంది. ఘంటసాల గుడి గురించి బాగా వర్కౌట్ చేసినట్టు కదా సార్. చేశాను సార్. గుడ్. ఇఫ్ నథింగ్ వర్క్స్, వాట్ హ్యాపెన్స్? రేపు పొద్దున మీరు ఒక ఫ్రీలాన్సింగ్ చేసిన, ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చిన, షో దెమ్ వాట్ యు డన్, దే విల్ అట్లీస్ట్ అండర్స్టాండ్ రైట్ వాట్ యు ఆర్ డూయింగ్. గుడ్. సినిమా దగ్గరకు వస్తుంది, మన వాళ్ళు ఇంతవరకు యాడ్స్ పెట్టలేదు కదా. రేపు ఎల్లుండే. గుడ్. కీప్ ఇట్ అప్. విష్ణు, డైరెక్ట్ సాంగ్ పెట్టేసావు కదా? ఎస్ సార్. కానీ ఇది రాలేదా నీకు? కాపరేట్ ఏం రాలేదా? వచ్చినాయి సార్, కానీ స్ట్రైక్స్ కాపరేట్ డిఫరెంట్ కదా సార్. కాపరేట్ అయితే వచ్చింది, స్ట్రైక్ అయితే పర్లేదు సార్ మోస్ట్లీ దీనికి. అవునా? బట్ సార్ అలా పెట్టచ్చా సార్ సాంగ్స్ వేరేవి ఇలా మనం? ఎప్పుడు ఏమైతే తెలియదు ఇది. అంటే ఇది ఎట్లుంటది అంటే, దిస్ ఈస్ నాట్ అవర్ కంటెంట్, దిస్ ఇస్ సమ్వన్ ఎల్స్ కంటెంట్ అనమాట. ఎన్ని రోజులకున్న థ్రెటే. సరే మీరు ప్రయత్నించారు, నా ప్రాబ్లం. మానిటైజేషన్ కుదరదు కదా సార్ అలాగా పెడితే. మానిటైజేషన్ అప్రూవ్ అయినా కూడా పైసలు వీళ్ళకి వెళ్ళిపోతుంది, ఆదిత్య మ్యూజిక్ వీళ్ళకి వెళ్ళిపోతుంది అన్నమాట. సార్ ఇంకోటి, మనం రీడైరెక్ట్ చేయొచ్చు కదా అలా? ఏం రీడైరెక్ట్ అంటే ఇప్పుడు మనం సాంగ్ పెట్టాము, అక్కడ క్లిక్ చేయగానే వాళ్ళవే ఓపెన్ అయ్యి సాంగ్స్ ప్లే అయ్యేలాగా సార్, అలా వర్కౌట్? రీడైరెక్షన్ ఆప్షన్ ఏం లేదు అక్కడ, నువ్వు ఏం చేస్తే అదే కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, వెబ్సైట్ లోనే ఉంటుందా సార్? ఇది వాచ్ అవర్స్ వచ్చిందా అండి ఇది వినయ్? విష్ణు, వాచ్ అవర్స్ ఎన్ని? వాచ్ అవర్స్ 600 సార్. ఇంకా కావాలి. సర్లేండి, ఇది చేస్తున్నారు కదా, ఇంకో ఛానల్ స్టార్ట్ చేసి మీ ఓన్ కంటెంట్ స్టార్ట్ చేయండి. ఓకే సార్. ఇది ఎన్ని రోజులకు ఉన్న థ్రెడ్. ఎస్ సార్. సో రుక్సానా నోట్బుక్ వెళ్ళమ్మా మొత్తం. గుడ్. చూడండి, నోట్బుక్ వెళ్ళమైనా సరే అన్ని మిస్ వచ్చినాయంటే గుడ్డే కదా. అది నోట్బుక్ వెళ్ళం కనపడుతుందని క్యాన్వాలో కొద్దిగా అడ్జస్ట్ చేసాం సార్, అది కనపడకుండా. గుడ్. హేమలత, ఇప్పుడు నోట్బుక్ వెళ్ళం కూడా ఏ కంటెంట్ కింద వస్తుంది కదా? ఏ కంటెంట్ అది కూడా. ఓకే, జస్ట్ నార్మల్ గా చేసింది సార్. ఈ రోజు మాత్రం ఇక్కడ ఇది ఉంది కదా సార్, టూర్ ది. మీరు చెప్పిన తర్వాత ఎడిట్ చేసిన వీడియో సార్, అది ఒకటి చూసారా మీరు? దానికి దీనికి డిఫరెన్స్ చూసారా? సార్ అదే సార్, మీరు చెప్పిన తర్వాత నిన్న 2 days క్లాస్ విన్న తర్వాత అది చేశాను సార్, టూర్ ది. సో యూ వాంట్ టు డు వ్లాగ్స్? సార్
ఇంకేంది మళ్ళీ మీరు మంచిగానే చేశారు కాబట్టి కీప్ డూయింగ్ ఇట్. యాక్చువల్లీ మేము టూర్స్ వెళ్ళినప్పుడు అలా వీడియోస్ తీసి పెట్టుకుంటా సార్. ఎప్పుడు యూట్యూబ్లో చేయలేదు, పోస్ట్ చేయలేదు సార్. ఊరికే అలా. మీకు గ్రో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ కెమెరా ఫియర్ లేదు మీకు. ఆల్రెడీ వీడియో క్యాప్చర్ బాగానే చేశారు. మీరు కన్సిస్టెంట్ గా చేయండి, మీకు సరే. కొలాబ్స్ వస్తాయి, ఇప్పుడు ఈ బిజినెస్ వస్తాయి, ఎన్నో చేయొచ్చు మీరు. ఓకే సార్. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. మోటివేట్ చేయడం వల్ల ఆల్రెడీ మీకు వచ్చేసింది. మీరు ఏంటంటే దీన్ని ఫుల్ టైం కెరియర్ గా చేయాలి. ఇక ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మీరు హైదరాబాద్ అయినా మీరు? హైదరాబాదే సార్, మియాపూర్లో ఉంటాము. ఆ, నేను ఇలా ఓకే సార్. షూర్. లేదు మంచిగా ఉంది, కీప్ డూయింగ్ ఇట్. ఇదే నేను టెల్లింగ్, షీ డిడ్ ఇట్. ఇదే విధంగా మీరు కూడా వీకెండ్ పార్టీకి పోతారు, అది పోతారు, నో ప్రాబ్లం అండి. దిస్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్. పీపుల్ లవ్ పీపుల్. ఏం నడుస్తుంది చూస్తుంది. రేపొద్దున ఇది మీకు కూడా బుక్ చేసుకోవాలంటే ఈయన వాట్సాప్ నెంబర్ చేయని చెప్పండి, మీ కాల్ వస్తుంది, ఆయనతో మాట్లాడుకోండి, కమిషన్ తీసుకోండి. ఓకే సార్. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకుముందు యాక్చువల్లీ నేను లిటరల్లీ మీ క్లాసెస్ కోసం వెయిటింగ్ సార్, ఇలా చేయడం కోసం. thumbnail ఇవన్నీ నాకు ఐడియా లేదు ఎలా పెట్టాలి, ఏం చేయాలి అని. ఇంకా ఈ 2 days క్లాస్ విన్న తర్వాత మొత్తం చేశాను సార్. వెరీ గుడ్, కీప్ డూయింగ్ ఇట్ గైస్. మీరు ఇంకా చేస్తున్నారు, మధ్య మోటివేషన్ మిస్ అయింది, ఏదో ప్రాబ్లం వస్తుంది అనుకోండి, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఫస్ట్ టాక్ టు యువర్ ఇంటర్న్షిప్ మేనేజర్. ఇంకా హెల్ప్ కావాలంటే టాక్ టు మీ ఆన్ లింక్డ్ఇన్ లో మెసేజ్ వేయండి. డెఫినెట్లీ ఐ హెల్ప్ యూ. ఐ వాంట్ పీపుల్ హూ టేక్ యాక్షన్. యాక్షన్ చేస్తుంటే నాకు నచ్చుతుంది. అరే వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు గ్రో కావాలని ఉంది, ఇంకేమైనా హెల్ప్ చేద్దాం అనిపిస్తుంది. విష్ణు చూసావా? దెర్ ఈస్ అ డిఫరెన్స్, యూ కెన్ డూ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్, బట్ వెన్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, నీ ఐడెంటిటీ ఏముంది ఇక్కడ? నీ ఐడెంటిటీ లేదు, అంతేనా? విష్ణునా? విష్ణు ఉన్నా? యా సార్ డ్రైవింగ్ లో ఉన్నా సార్, నేను మళ్ళీ రెస్పాండ్ అవుతాను. ఓకే. సో ఇలా చేసుకుంటూ పోతే నీ ఐడెంటిటీ లేదు. మన ఐడెంటిటీ మనం క్రియేట్ చేసుకోవాలంటే వీ షుడ్ డూ బ్లాగింగ్ కానీ, ఒక టాపిక్ తీసుకొని కానీ అవి చేయండి, యూ విల్ గెట్ సక్సెస్. ఓకే హేమలత, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. చిన్న డౌట్ అండి, ఇప్పుడు మనకు వాట్సాప్ లో వీడియోస్ వస్తాయి కదండి, అవి అలాంటివి మనం పెట్టుకోవచ్చండి యూట్యూబ్ లో? వాట్సాప్ లో ఏం వీడియోస్ వస్తాయి? ఎంటర్టైన్మెంట్ కానీ, జోక్స్ కానీ, అంటే డైరెక్ట్ గా వచ్చిందండి. ఇప్పుడు చాలా మంది ఫన్వి మధ్యలో యాడ్ చేయాలి, బ్రహ్మానందం నవ్వినట్టు ఇంకేదైనా అవి కాదండి, అవి కాదు. కానీ వేరే కంటెంట్ వేస్ట్. మనం ఏదైనా మన క్రియేటెడ్ కంటెంట్ చేయాలి, చేస్తే మనమే కామెడీ చేయాలి, అంతే. ఓకే. శ్రీధర్ గారు, Yes, sir. సో ఏ కంటెంట్ మొత్తం? యాక్చువల్లీ రీసెంట్ గా స్టార్ట్ చేశాను. గుడ్. చేయండి మీరు కూడా. మీరు ఎట్లా బాగానే మాట్లాడతారు కాబట్టి ముందుకు వచ్చి ఏమైనా టాపిక్ మాట్లాడతారు, మాట్లాడండి. యాక్చువల్లీ నాకు జాబ్ వల్ల 2 చేయలేకపోతున్నా. అవునా? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక అతను ఉంటాడు, విఆర్ రాజానా, ఐ థింక్ చాలా మంది చూసిండొచ్చు. ఇప్పుడు ఎవ్వరూ గ్రేట్ కాదండి, కష్టపడుతూ పోతే అందరికి వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇండిగో క్రైసిస్ గురించి వీళ్ళు ఏం చేస్తారంటే, ఎన్నికలు చూడండి, యూట్యూబ్ ఎన్ని పెట్టుకున్నాడు. ఓకే, ఇప్పుడు ఓడిఎంటీ కూడా వచ్చేసింది, 1 lakh దాటినాం కాబట్టి మనకు కూడా సిల్వర్ ప్లే బటన్ వచ్చింది అనమాట. సో బిఫోర్ కమింగ్ ఇట్ వాజ్ అ డ్రీమ్, అరే సిల్వర్ ప్లే బటన్ రాలే, ఇప్పుడు సిల్వర్ ప్లే బటన్ వచ్చిందని మూలకైనా పడేస్తాం అనమాట. రానంత వరకు ఏదైనా ఆనందం. యా, అంటే వీళ్ళది ఏంటంటే టాపిక్ ఏది లేటెస్టో దాన్ని పట్టుకుంటారండి, దాని గురించి రీసెర్చ్ చేస్తారు. వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదు, రీసెర్చ్ చేస్తారు, మాట్లాడతారు. వాళ్ళు చెప్పే విధానం కనెక్ట్ అవుతుంది. ఐమ్ టెల్లింగ్ యూ, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇది చేయండి, మస్తు డబ్బులు సంపాదిస్తారు. ఓకే, దిస్ గై ఇస్ వన్. ఈవెన్ ఐవ్ సీన్ ద వే హీ ఎక్స్ప్లెయిన్స్ ప్రతి టాపిక్ గురించి కూడా చాలా క్లియర్ గా చెప్తాడండి, చాలా క్లియర్ గా చెప్తాడు. దిస్ గై ఇస్ వన్ థింగ్. దీని గురించి చెప్తాం, ఇండిగో క్రైసిస్ తెలుగు. ఇంకోటి హేజూడ్ అని ఉంటావు కదా, దట్ గై ఆల్సో గుడ్. మనోడు దూసుకొని పోయాడు. Yes, sir. మస్తు దూసుకొని పోయాడు మనోడు కూడా. ఇక 4.1 million అండి, అన్ని టాపిక్స్ గురించి. ఓకే, తెలుగు కంటెంట్ మళ్ళీ
మస్తు చేస్తున్నాడు అసలు. వీళ్ళంతా అంటే ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, దే మేకింగ్ వెరీ గుడ్ మనీ, బట్ వాళ్ళ కన్సిస్టెంట్ చూడండి. 22 hours ago, 2 days ago, 3 days ago, 4 days ago, 5 days ago, 6 days ago, 7 days ago, 8 days ago, ఎవ్రీ డే కంటెంట్ అండి. ఒక వీడియో చేయాలంటే మామూలు విషయం అండి. ఎంత లేదన్నా 5 నుంచి 6 గంటల సమయం, అంటే ఫుల్ టైం యూట్యూబర్స్ వీళ్ళు. కానీ ఇవాళ ఇతను తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు లేరు. ఇప్పుడు ఈయన ఒక బ్రాండ్ స్టార్ట్ చేస్తే సక్సెస్. సో యూ వాంట్ టు మేక్ 1 crore rupee ఈజ్ యువర్ చాయిస్ అండి. నీకు ఆప్షన్ అనమాట. నువ్వు సంపాదించాలి, వద్దు అనుకుంటే నీకు రాదు, కావాలంటే వస్తుంది. ఎన్నో దారులు ఉన్నాయి. మనమే ప్రొకాస్టినేషన్ కావచ్చు, భయపడుతుండొచ్చు, ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వల్ల మనం ఆగిపోతున్నాం. వీళ్ళు ఆగలేదు, వీళ్ళు కష్టపడ్డారు, ముందుకు పోయారు. ఎన్నో నీషెస్ ఉన్నాయి చూస్ చేసుకోవడానికి. కష్టపడండి. డబ్బు చాలా ఇంపార్టెంట్. డబ్బు లేకపోతే ఎవరు రెస్పెక్ట్ ఇయ్యరు మనకు. ఓకే, కాబట్టి మన డబ్బు మనమే సంపాదించుకోవాలి. యూ పీపుల్ ఆర్ యంగ్స్టర్స్, 20, 30, మ్యాక్స్ 40s లో ఉన్నారు. 60 వరకు నో ప్రాబ్లం అండి. 60 తర్వాత మీరు ఏం చేయలేరండి. వేరే వాళ్ళు చేస్తే మనం చూడడం తప్ప మీరు ఏం చేయలేరు. అవునా కదా? ఎంతో అయితే ఇప్పుడున్న తిన్న ఫుడ్కి బలాలు లేవు. కాబట్టి అంత లోపట్నే సంపద సంపాదించి పెట్టుకోండి, ఐడెంటిటీ సంపాదించి పెట్టుకోండి. మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ డేస్. ప్రతి ఒక్కరు దాని గురించి కష్టపడాలి. లేకపోతే ఒకనొక టైం వస్తుంది, ఇక మనం ఏంటంటే అరే డెస్పరేట్ అయిపోతాం, అరే మనీ కావాలి, మనీ కావాలి, ఏమైనా చేద్దాం, లాటరీ వేద్దామా, అది చేద్దామా, ఇది చేద్దాం. అట్లొద్దు, టైం ఉంది కదా. మనీ విల్ నాట్ కమ్ ఇమీడియట్లీ, డే బై డే కష్టపడుతూనే వస్తుంది. ఓడిఎంటీ బ్రాండ్ ని డెవలప్ చేయడానికి తెలుగులో 3 సంవత్సరాలు పట్టింది. ప్రతిరోజు ఇంపార్టెంటే. ఇంత పేషెన్స్ ఇప్పుడు అంతేందుకు. మీకు ఏ క్లాసెస్ ఇప్పటి 3 weeks అయింది కదా అండి. ఎస్ ఆర్ నో? దిస్ ఇస్ 3rd week. ఊరికైనా మీకు క్లాసెస్ నేర్పిలే కదా, ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్ ప్రాంప్ట్ చేసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చారు మీరు. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు కొద్దిగా. సో ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్ అండి. ఎవ్రీథింగ్ టేక్ టైమ్స్. ఐ లవ్ పీపుల్ హూ టేకింగ్ యాక్షన్. మీరు కానీ ఇప్పుడు నేను చెప్పిన నీషెస్ లో శారీస్, 1 gram గోల్డ్ జ్యువెలరీ, బ్లాగింగ్, వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ కావచ్చు, ఇప్పుడు చూపించిన లేటెస్ట్ న్యూస్ కానీ ఏదన్నా మీరు చేయండి. మీకు ప్రాబ్లం వస్తే మేము ఉంటాం మీ వెంబడి. ఆ ఛానల్ ఎట్లా గ్రో చేయాలో మేము హెల్ప్ చేస్తాం. కానీ మీరు ఏమి చేయకుండా డౌట్లు అడిగితే ఏం లాభం లేదు. మనం చేయాలి. చేసుకుంటూ పోతే వీఆర్ దేర్ టు హెల్ప్. ఎందుకంటే అక్కడ ఆన్సర్ చేయడానికి మాకు ఏమైనా ఉంటుంది, ఇట్లా చేస్తున్నారు చెప్పడానికి ఉంటుంది. మల్లీశ్వరి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. జస్ట్ క్యాజువల్ గా ఓపెన్ చేశాను కానీ ఏం వీడియోస్ అయితే యాడ్ చేయలేదు. చేసి కూడా చాలా రోజులు అయింది. నాది కూడా చేసినావు కదా, నాకే తెలియదు. అంటే నేను ఇది ఇక్కడ చూసాను సార్, అయితే వస్తుందా లేదా అనేసి ట్రై చేశాను. సో వచ్చింది. బానే ఉంది. మంచిగా నిలబెట్టినావు కదా నన్ను. గుడ్. మీరు మమ్మల్ని నిలబెడతారు కదా సార్. గుడ్. ఏంటంటే చుట్టూ నాకు నేను చూసినది, నేను రికార్డ్ చేసేది, నేను ఎడిటింగ్ చేసి పెట్టాను. మామూలుగా చేయాలని చేయలేదు, జస్ట్ క్యాజువల్ గా మామూలుగా ఇప్పుడు చేయండి. ఇప్పుడు సీరియస్ గానే చేయండి. ఇప్పుడు ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కి పాసివ్ ఇన్కమ్ కావాలి కదా, నీకు కూడా కావాలి కదా. సీరియస్ గా చేయండి. ఓకేనా? ఇది మీ కోర్స్ లో జాయిన్ కాకముందు చేసేది సార్. ఆ తర్వాత మళ్ళీ నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తాను. ఇక చెయ్యండి. మీకు ఏం ప్రాబ్లం వచ్చినా మేము హెల్ప్ చేస్తాం. సరేనా? రైట్. సో ఫైనల్ గా గైస్, దట్స్ ఆల్. మీకు తక్కువ ఉన్నాయి చర్చగా ఛానల్స్, అంతవరకు చేయగలిగిన. మీరు ఇంకేమైనా చేస్తే కూడా నేను చెప్తా. ప్రస్తుతానికి నాకు ఫుల్ ఫ్లెడ్జ్ గా అన్ని రకాలుగా చేశారు. ఫుల్ ఫ్లెడ్జ్ గా అయితే హేమలత గారు మంచిగా కెమెరా ముందుకు వచ్చి చేస్తున్నారు. స్కోప్ చాలా ఉంది. మిగతా వాళ్ళు కూడా ఇంకా ట్రై చేయండి. కరొక సాంగ్స్ వాళ్ళు కూడా బాగానే చేశారు. మిగతా వాళ్ళంతా కూడా ఎఫర్ట్స్ పెట్టండి. వేరే వాళ్ళ కంటెంట్ వాడకంటే మీ సొంత కంటెంట్ డెవలప్ చేసుకోండి. అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నేను పంపిస్తా, రేపటి వరకు మీకు గ్రూప్ లో పంపిస్తా. ఎన్ని నీచెస్ ఉన్నాయి ప్రస్తుతానికి యూట్యూబ్ లో, అవన్నీ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇలా చెప్పినంత రేపు కాదు, ఒక వారం రోజులు మంచిగా రీసెర్చ్ చేసి నాకు ఏది ఇష్టం ఉంది, ఇక్కడ ఏవి ఉన్నాయి, చలో లెట్ మీ స్టార్ట్ అని చెప్పండి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి, కెమెరా ఆన్ చేయండి. పీపుల్ లవ్ పీపుల్. కెమెరా ముందుకు వస్తే ఏమి పోదు, వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అనుకోదు. నేను ఇలా అలా అనుకునింటే ఈరోజు ఇంతమంది 1000 మందికి మనం ట్రైన్ చేయకపోతుండే. వాళ్ళు ఏమనుకుంటారు, నేను బాలేను, కెమెరా ముందుకు వస్తే బాగుంటుందో లేదా అన్నట్టు. చూడండి, మీరు చూపించాను కదా ఫస్ట్ వీడియో ఎలా ఉందన్నది. లైటింగ్ కూడా చక్కగా లేదు. టుడే మనం మంచి 1080 ఫ్రేమ్ లో కూడా రికార్డింగ్ చేస్తున్నాం. 4K కూడా చేస్తాం ఫ్యూచర్లో.
చాలా మంది ఏమనుకుంటారు, రన్నింగ్ చేయాలనుకుంటే అడిడాస్ షూస్ కొనుక్కుంటుంది చేయాలనుకుంటారు. అట్లా కాదు, చెప్పులు లేకుండా నడువు ఫస్ట్. చెప్పులు వేసుకొని నడువు, మెల్లమెల్లగా నువ్వు రెగ్యులర్ 4 రోజులు పోయినాక అప్పుడు షూస్ కొనుక్కో. దట్ ఈస్ వర్త్. ఫస్ట్ కెమెరాస్ లైటింగ్ అవన్నీ అవసరం లేదు, బేసిక్గా ఎట్లా ఉంటే అట్లా చేయండి. ప్రస్తుతానికి ఉన్న యూట్యూబర్లు అందరూ కూడా అలా చేసిన వాళ్ళే. టెక్నికల్ గురూజీ అన్నటోడు కొన్ని కోట్లు సంపాదిస్తాడండి. నార్త్ 23 మిలియన్స్ అండి, 23 మిలియన్స్. ఏందండి గ్యాడ్జెట్స్ గురించి మాట్లాడతాడు. కాంట్ యూ బికమ్ టెక్నికల్ గురూజీ? యూ కెన్ బికమ్ టెక్నికల్ గురూజీ, వై నాట్? ఆయన దేవుడేం కాదు, కానీ మనోని కష్టం చూస్తే పర్సన్ అయిపోతామండి. రోజుకు 2-3 వేలు చేసిన రోజులు ఉంటాయి అనమాట. సో దీస్ పీపుల్ ఆర్ హార్డ్ వర్కర్స్. నౌ దిస్ గై ఇస్ రిచ్. రిచ్ ఈస్ రిచ్ బికాస్ దే ఆర్ వర్కింగ్ హార్డ్. పూర్ ఈస్ పూర్ బికాస్ కష్టపడాలి, పండుకోవాలి, లేవాలి, ఆ రోజు 6 మందిని చూడాలి. దిస్ ఈస్ ఫ్యూచర్. ఈ వీడియో రేపు పనిచేస్తుంది, ఎల్లుండి పనిచేస్తుంది, సంవత్సరం కూడా పనిచేస్తుంది. కాబట్టి ఆ పైసలు మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరైనా డబ్బు సంపాదించాలనుకుంటే ట్రెడిషనల్ బిజినెసెస్ కంటే ఆన్లైన్ బిజినెస్ నమ్ముకుంటే సక్సెస్ అవుతారు. ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకోండి, మీరు ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటే ఫిజికల్ ఇన్స్టిట్యూట్ ఈస్ వేస్ట్ దీస్ డేస్. ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ ఇస్ బెటర్. ODMT ఇస్ ఎగ్జాంపుల్. తెలుగు ప్రసాద్ టెక్ ఓపెన్ చేస్తా. ప్రసాద్ టెక్ చూశాను, ఇతన్ని కూడా చూశాను, బాగానే ఉంది. అరే మనం ఎన్ని మాట్లాడుకున్నాం, మనతో మాట్లాడకపోతే వేస్ట్ కదా. అవినాష్ ఎక్కడ పోయిండు, ప్రపంచ యాత్రికుడు అవినాషే కదా. అవినాష్ అవునండి. నా అన్వేషణ సార్. అన్వేష్ కదా, నా అన్వేషణ. మనోడు అంటే తెలుగునోళ్ళు లేరు. మనోడు అంటే మనదొక విలక్షణమైన వీడియో అన్నమాట. ఫస్ట్ నేను స్టార్టింగ్ లో చూసినప్పుడు క్రింజ్ అనుకున్నానండి, కానీ మనోడు ఒక రోజు బాధపడి నన్ను తొక్కేస్తున్నారని ఒక చెట్టు కింద కూర్చొని హిందీలా అల్లాను గురించి మాట్లాడాడు, యేసుక్రీస్తు గురించి మాట్లాడాడు, దేవుని గురించి మాట్లాడి చెప్పాడు. అరే సూపర్ చెప్తుంది కదా అనుకున్నా. అట్లా ఈ హ్యాస్ హిజ్ ఓన్ స్టైల్ అండి. ఇప్పుడు మనోడు కూడా తలుచుకుంటే ఎన్నో బిజినెస్ చేయొచ్చు. బట్ ఆయన రివీల్ చేసిన కదా 40 lakhs సంపాదించిన ఒక మంత్, 1 month రెవెన్యూ. ద రీజన్ ఏంటంటే తెలుగు కంటెంటే అండి. ఇంత డబ్బులు సంపాదించినంటే దిస్ ఇస్ ట్రావెల్ నీష్ ట్రావెల్ నీష్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యాడ్స్ ఏమైతే వస్తాయో ఎక్స్పెన్సివ్ యాడ్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటి, ఈయన ఆడియన్స్ ఇండియన్స్ ఒక్కటే కాదండి, మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు, యూఎస్లో యూకేలో అందరూ, వాళ్ళు కూడా చూస్తారు కంటెంట్. అందుకు ఆయనకు ఎక్కువ కంటెంట్ ఉంది, ఎక్కువ రెవెన్యూ వస్తుంది అన్నమాట. తర్వాత మనకు ఈ నా రాయలసీమలో ఒక అబ్బాయి చేస్తాడండి, ట్రావెల్ చేస్తాడు. ఆయన పేరు ఎవరికైనా తెలుసా? దేవుళ్ళ గురించి చేస్తాడు. ఎవరికైనా తెలుసా? ఎనీబడి ఈస్ దేర్ ఫ్రమ్ రాయలసీమ? ఒంటరి విహారీ. ఏం పేరు? ఒంటరి విహారీ అని ఉంది సార్, అతను అనుకుంటా. అతనే నాతో మాట్లాడే అబ్బాయి. ఒంటరి విహారీ ఆయన చూస్తే గుర్తుపడతా. విహారీ అని అయితే ఉంటది. ఈయన కాదండి, ఈయన కాదు, విహారీ అన్నట్టే ఉంటుంది ఛానల్. విహారీ ట్రావెల్ విలేజ్ విహారీ అంట సార్, శేషు గారు చెప్పారు. విలేజ్ విహారియా? విస్మయ్ ఫుడ్స్ ఒకటి ఫేమస్ కదండి, అతను కూడా బాగా. ఇతను అయితే కాదు, విలేజ్ విహారీ ఉండొచ్చు అండి. విలేజ్ విహారీ మనోడే. దిస్ గై కాల్డ్ మీ. మనోడే. అయితే ఈ అబ్బాయి మంచి ఉన్నాడు. నేను ఇంతకుముందే ఒక వీడియో చేశాడు ఇతను. వాళ్ళ ఊర్లో అప్పుడేదో పిడుగులు పడి గొర్రెలనే చచ్చిపోయినాయి. ఆ వీడియో చూశాను, అట్లా గుర్తుంది. తర్వాత అన్ని టెంపుల్స్ బాగా తిరుగుతున్నాడు అనమాట. విలక్షణంగా ఉంది, బాగానే చేశాడు. అండ్ 2 million సబ్స్క్రైబర్స్ అండి. యాడ్సెన్స్ రెవెన్యూ వస్తే ₹1,00,000 వస్తుండొచ్చు, కానీ హీఈస్ మేకింగ్ more than 10 lakhs ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్. సో మనోడు బిజినెస్ స్టార్ట్ చేసింది అనమాట. సో ఈ స్పిరిచువాలిటీకి సంబంధించిన బిజినెస్ మన ఎన్నో ఉంటాయి కదా, మన ఒక పూజా సామాన్కి సంబంధించిన, ఎందుకంటే టెంపుల్స్ గురించి మాట్లాడుతుంటారు, దానికి రిలవెంట్ అయిపోతుంది. అట్లా హీఈస్ డూయింగ్ లాట్ ఆఫ్. చూద్దాం, ఏమన్నా వెబ్సైట్ లింక్ పెట్టాడా? ఇగో స్టోర్ పెట్టాడండి. ఇప్పుడు ఈ స్టోర్కి డైరెక్ట్గా మన ఎంప్లాయీ వర్క్ చేస్తున్నాడు. మనం ఎంప్లాయీ
ఎస్ఈఓ కానీ యాడ్స్ కానీ అన్ని రన్ చేస్తున్నాడు. ఆయన చెప్తుంటే తెలుసు మనకి ఎంత నంబర్స్ వస్తున్నాయని. మంత్లీ మోర్ దాన్ 10 lakhs బిజినెస్ అవుతుంది చూడండి. ఈ కరుంగలి మాల చాలా మంది చేస్తారు కదా, సో ఇవి తీసుకొచ్చి బిజినెస్ చేస్తారు. అంటే యూట్యూబ్ ఛానల్ ఈజ్ ఫేస్ అండి, ఫేస్ ఆఫ్ యూ టు క్రియేట్ అ బ్రాండింగ్. దాని నుంచి నువ్వు ఎన్నైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈయన టెంపుల్స్ కదా, ఇప్పుడు ఒక పూజా స్టోర్ ఓపెన్ చేసి ఏమమ్మినా అనుకుంటారు, ఎందుకంటే పీపుల్ నో హిమ్ అంతే. చూడండి, సో వెబ్సైట్ వేరేతో చేయించుకున్నాడు ముందే, తర్వాత నాకు కాల్ చేసిండు అనమాట. నేను చాలా బిజీ ఉండి మాట లాస్ట్ పని అయితే మాట్లాడినా, పర్లేదు నా ఎంప్లాయీని ఇస్తా డైరెక్ట్గా, హీ విల్ వర్క్ ఫర్ యూ అని చెప్పేసి ఈజ్ వర్కింగ్ కంప్లీట్. దీనికి ఫేస్బుక్ యాడ్స్ కానీ గూగుల్ యాడ్స్ కానీ ఈజ్ డూయింగ్ ఇట్. యా దిస్ గై. సో అంత స్కోప్ ఉందండి, దెర్ ఈజ్ లాట్ ఆఫ్ స్కోప్ ఆన్ యూట్యూబ్. కాబట్టి స్టార్ట్ చేయండి, ఒక మంచి రోజు చూసి స్టార్ట్ చేయండి, కన్సిస్టెన్సీ చేయండి, ప్రాబ్లమ్స్ వస్తే విల్ హెల్ప్ యూ అండ్ మేక్ మనీ. ఓకే. అండ్ ట్రావెల్ ఇండస్ట్రీలో ట్రావెల్ చేయండి, అట్లా ట్రావెల్ చేసినట్టు ఉంటుంది, మంచిగా వీడియోస్ చేసినట్టుంది. ఇప్పుడు నా అన్వేషణ సక్సెస్ అయ్యిండు, మరి నా అన్వేషణ ఉన్నాడుగా సార్, మన మీద పోటీ అంటే నా అన్వేషణ ఒకటైనా, మళ్ళీ ఉమా ట్రావెలర్ ముగా అన్నాడు, ఇంకా ఈయన కూడా మస్తు చేస్తున్నాడు. దిస్ గా ఆల్సో డూయింగ్ గుడ్, 1.4 million ఫాలోవర్స్. ఎప్పుడు చూసినా వేరే దేశాలు తిరుగుతూనే ఉంటారు, ఆఫ్రికన్ కంట్రీస్ కూడా తిరిగిడేనా. ఇప్పుడు ఈయన ట్రావెల్ బిజినెస్ స్టార్ట్ చేశాడండి, ఈ స్టార్టెడ్ ట్రావెల్ బిజినెస్. రీసెంట్గా చూశాను నేను, ఇగో సమ్ యూఆర్ఎల్ మెన్షన్, ఆయన బ్లాగ్ ఉన్నట్టుంది అది, బట్ రీసెంట్గా స్టార్ట్ చేశాడు, ఆ లింక్ పెట్టలేదు ఇక్కడ. రైట్, ఎస్. సన్నీ యాదవ్, హీ ఆల్సో మేడ్ మనీ, కాకపోతే ఆ బెట్టింగ్ యాప్స్ ల వల్ల డిఫేమ్ అయినట్టు. విస్మయ్ ఫుడ్స్ ఒకటి బాగుంటుంది. విస్మయ్ ఫుడ్స్ దేని గురించి ఉంటుందండి? ఉంటుందండి, ఆ? కుకింగ్ చాలా ఫేమస్. ఓ 4 million, గుడ్. సూపర్. ఇప్పుడు ఈయన వీళ్ళు దీని గురించి చేస్తారు కదా, మీరు చెప్పండి, వీళ్ళు ఏం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు? ఐడెంటిటీ వచ్చింది, వీళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి? ఆన్లైన్ కుకింగ్, పికిల్స్ సేల్ చేయొచ్చు ఈజీగా. పొడులు, కారం పొడులు కానీ మేము పొడులు వాడుతున్నాం. ఇప్పుడు ఒక బ్రాండ్ విస్మయ్ మీద ఒక బ్రాండ్ స్టార్ట్ చేసి అమ్ముతా అయిపోయా. క్లౌడ్ కిచెన్ మసాలాస్. కరెక్ట్, కరెక్ట్. ఆయన ఆల్రెడీ ప్రొఫెషనల్ చెఫ్, అన్నిటికీ ప్రమోషన్స్ చేస్తాడు సార్. మిస్టర్ బీస్ట్ సార్, మిస్టర్ బీస్ట్ చాక్లెట్ అన్నారు సార్. ఓకే, ఓకే. ఈయన ఫేస్ రివీల్ చేయడా? చాలా తక్కువ అండి. లేదు సార్, చాలా 2-3 వీడియోలలో ఉన్నాడు, చాలా తక్కువ. నాకు నచ్చి ఇంకొక చూశాను, ఒక అమ్మాయి, షీస్ ఫ్రమ్ విజయవాడ అండి, ఇస్మార్ట్ గౌతమి. తను లాక్డౌన్ లో స్టార్ట్ చేసిందండి, హౌస్ వైఫ్. చాలా స్పీడ్ గా యూట్యూబ్ ఛానల్స్ గ్రో అయినాయండి. ఓకే, నేను మిమ్మల్ని చూడండి ఇప్పుడు ఎట్లా అయిపోయింది, 5 lakhs సబ్స్క్రైబర్స్, స్లిమ్ గా ఎలా అయిపోయింది. ఐ సా హర్ ఫస్ట్ వీడియో, టిపికల్ హౌస్ వైఫ్, భయపడుతూ వీడియో చేసింది. చూడండి ఎన్ని వీడియోస్ అయినాయి చూడండి 5 ఏళ్ళ. స్క్రోల్ చేస్తుంటే కూడా అయిపోతలేదు. దిస్ షోస్ హార్డ్ వర్క్ విన్స్ అనేది. లెట్స్ స్క్రోల్ అంటిల్ వి గెట్ ఫస్ట్ వీడియో. చాలా కంటెంట్ చేసిందండి, ఇంకా 5 years అగో ఉంది. ఈ ఇయర్ లోనే చాలా వీడియోలు చేసింది తను. ఎస్, ఇగో 6 years అగో ఇగో తన ఇంట్రడక్షన్ అని కిచెన్ లో చేసినది వీడియో చూడండి. అప్పటికి ఇప్పటికి తేడా చూడండి మీరు. నేను అందుకే చెప్పాను, అప్పటికంటే ఇప్పుడు ఎంత స్లిమ్ అయిపోయింది. అంటే వెన్ యు ఆర్ ఇన్ ద బిజినెస్, యూ వర్క్ హార్డ్, యూ వర్క్ అప్ ఎర్లీ, యూ స్లీప్ లెస్, యూ ఈట్ ప్రాపర్ ఫుడ్. నీ హెల్త్ మీద మంచిగా ఉంటుంది. నువ్వు ఇంకా మంచిగా అవుతావు. మనం లేజీగా ఉండి ఊరికే పడుకోవడం లేస్తుంటేనే లేజీ అయిపోతాం, పని చేస్తుంటే మనం యాక్టివ్గా అవుతాం. కరెక్టా కాదండి చెప్పండి? ఎస్, అవునా కదా? మీరు కెమెరా ముందుకు రావాలన్న భయంతో మనం ఏం చేస్తాము, అరే ఫేస్ మంచిగా ఉండాలని ఫేస్ ప్యాక్ పెట్టుకుంటూ అది పెట్టుకుంటూ ఇంకా మంచిగా అవుతావు. నువ్వు ఏం లేకుంటే ఏం చేస్తాం, మనం మటసంగా పడుకొని ఉంటాం, మనకే మంచిది కాదు. కాబట్టి ఇట్లా స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, ఎప్పుడు ఫైర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీ క్లాస్ చెప్పాలి కాబట్టి నేను లేచి క్లాస్ చెప్పాను, లేకుంటే ఓన్లీ ఎవరితో మాట్లాడుకుంటా. ఇట్లా క్లాస్ కంటెంట్ అయిపోయింది, మీకు మోటివేషన్ అయిపోయింది.
నాకు కూడా మంచిగా ఉంటుంది. ఫోకస్ టీచింగ్ అనేది ఏం తెలుసా, యోగా. మనం టీచింగ్ చేయకుండా ఉన్నామనుకో, మన బ్రెయిన్కి ఏమేమో ఆలోచనలు వస్తాయి, ఎక్కడెక్కడో ఆలోచనలు వస్తాయి. టీచింగ్ చేస్తుంటే నీకు టీచ్ చేయాలి కాబట్టి నా ఫోకస్ అంతా ఇక్కడనే ఉంటుంది. అందుకే ఈ టీచర్స్ అందరు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారండి, ఎందుకంటే దే ఆర్ వెరీ ఫోకస్డ్. టీచింగ్ ఈజ్ రియలీ గుడ్ వన్. అందుకే టీచర్స్ స్టూడెంట్స్ కంటే ఎక్కువ లెర్నింగ్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకి ఫోకస్ బాగుంటుంది. స్టూడెంట్కి ఏముంది, మైండ్ ఈజ్ మోర్ లైక్ మంకీ, ఎక్కడెక్కడో పోతుంటుంది. అందుకే మీకు ఫోకస్ మంచిగా రావాలంటే ఏం చేయండి, టీచింగ్ చేయండి. మీ దోస్తు గారు పట్టుకురండి, అని కూర్చోబెట్టి వాడికి టీచింగ్ స్టార్ట్ చేయండి. వాడు ఇన్నా అయినప్పుడు రాగా మీకు ఫోకస్ పెరుగుతుంది. దట్స్ హౌ యూ లెర్న్ ఫాస్ట్. సో షీఈ్ ఇన్స్పిరేషన్ అండి. ఒక హౌస్ వైఫ్ ఫస్ట్ ఇట్లా భయపడుతూ ఒక వీడియో చేసిన ఆమె, అలాంటిది ఈరోజు ఇన్ని ఫాలోవర్స్, బ్రాండ్ ప్రమోషన్స్, చూడండి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ చూడండి అప్పటికి ఇప్పటికి. లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కదా. ఎస్ ఆర్ నో? హౌస్ వైఫ్స్కి అందరికి ఇప్పుడు తనే ఇన్స్పిరేషన్. మీరు ఇట్లా ఎంతో మంది ఉన్నారులేండి. యు టేక్ ఇన్స్పిరేషన్, యు వర్క్ ఆన్ ఇట్. ఆల్ ది బెస్ట్. రేపు మనము బ్లాగింగ్ గురించి మాట్లాడుకుందాం. హలో, చెప్పండి సందీప్. సార్ నాకు తెలిసిన వాళ్ళది హాస్పిటల్ వెబ్సైట్ ఉంటే వాళ్ళని అడిగిన సార్, వాళ్ళకి ఆల్రెడీ వెబ్సైట్ ఉంది, వేరే వాళ్ళతో బిల్ చేయించుకోరు, ఇంప్రూవ్మెంట్ చేస్తామంటే ఓకే అని చెప్పారు. వాళ్ళు వాళ్ళ క్లయింట్ అది వెబ్సైట్ బిల్ చేసిన వాళ్ళ నెంబర్ ఇచ్చేసారు. క్రెడెన్షియల్స్ అడిగితే మేము దాని ఏమంటారు, నేమ్స్ క్రెడెన్షియల్స్ ఏం లేవు, మేము నార్మల్గా బిల్ చేసినామని నేను చెప్తాను సార్. ఎట్లా సార్ అది? ఎట్లా చేసినావు? సరే నువ్వు నార్మల్ గా చేసినావు. చెక్ చేశాను సార్, ఓస్టేంజర్ లో చేసేసారు వాళ్ళు. అడిగితే క్రెడెన్షియల్స్ ఏం లేవు అని అంటారు సార్. మళ్ళీ తర్వాత అడిగితే 25,000 అవుతుంది, మీకు ఇస్తామని అంటారు సార్ వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను క్లయింట్స్ తీసుకోవాలనుకోండి, క్లయింట్స్కి ఏం తెలియదు కాబట్టి నేను చేస్తే ఒక బిగ్ హోస్టింగ్ అనుకుంటా, 10,000 పెట్టి 20-30 డొమైన్స్ మనం హోస్ట్ చేయొచ్చు. ఈ క్లయింట్ నేను 20,000 కట్టిన, ఆల్రెడీ దాన్ని 10,000 కట్టినా, ఈ క్లయింట్ కూడా నేను అక్కడ హోస్ట్ చేస్తా, క్లయింట్ తోటి 10,000 ఛార్జ్ చేస్తా. అట్లా 10 మందితో 10,000 తీసుకొని ₹1,00,000 ఉంటుంది. ఇప్పుడు నా హోస్టింగ్ లో 10 మంది క్లయింట్స్ లో వర్క్ ఉంది, వాళ్ళ డొమైన్స్ ఉన్నాయి. ఇప్పుడు నీకు ఇస్తే ఎట్లా? ఇయ్యరు. కాబట్టి నువ్వు ఆ డబ్బులు కడితే ఏం చేస్తాడు, నీకు దాన్ని వేరే హోస్టింగ్ ట్రాన్స్ఫర్ చేసి ఇయ్యాలి అనుకుంటారు. ఇది కామన్ ప్రాక్టీస్. వాళ్ళు ఇయ్యరు, అంత ఈజీగా ఇయ్యరు అనమాట. అట్లా అంటే ఇప్పుడు ఎట్లా సార్, వాళ్ళకు వెబ్సైట్ కావాలంటారు? క్లయింట్కి చెప్పేసి సార్, వాళ్ళు ఏమడుగుతుందో అది ఇచ్చేసేయాల్సిందే. ఆ డొమైన్ ని మన హోస్టింగ్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఏదైతే హోస్టింగ్ ఉంటామో మన డొమైన్ కి ట్రాన్స్ఫర్ చేస్తే చాలు. అందులో కంటెంట్ ఉందా? ఆల్రెడీ వెబ్సైట్ ఉందా? ఉంది సార్, కాకపోతే కొన్ని చేంజెస్ కావాలి సార్. ఇగో నీకు కంప్లీట్ మొత్తం రివ్యాంప్ కావాలనుకోండి, సింపుల్ గా చూడిపోయి మాకు అన్ని అవసరం లేదు, రూపాయి కట్టం మీకు, ఆ డొమైన్ మాకు ట్రాన్స్ఫర్ చేయడం చెప్పేసారు. ఈ డొమైన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మీరు ఏది తీసుకుంటే అందులో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అడగండి, డొమైన్ ఎక్కడ ఉంది, హోస్టింగ్ ఉందా, వి వాంట్ దెమ్ టు, వి విల్ రీబిల్డ్ ఇట్. వాళ్ళ రీబిల్డ్ మీకు వద్దు, మాకు అది అట్లనే ఉండాలి అనుకుంటే మాత్రం అప్పుడు ఏం చేయాలి, ఆ ఫైల్స్ అన్ని కాపీ చేసిస్తే మనం అప్లోడ్ చేసుకోవచ్చు, మళ్ళీ సపరేట్ గా అప్లోడ్ చేసుకోవాలి ఆ కంప్లీట్ ప్యానల్ బట్టి. ఇంకా 2 కాకపోతే వాళ్ళు ఏం డిమాండ్ చేస్తే అది ఇవ్వాల్సిందే. అప్పుడు అడగండి, ఎట్లా ఇస్తారు మీకు, మాకు సపరేట్ హోస్టింగ్లో ఇస్తారా, ఎట్లా ఇస్తారా అని అడగండి. మీరు ఈ కంపెనీ ఓనర్తో మాట్లాడండి, సార్ లెటస్ రీబిల్డ్ ఇట్, పెద్ద పని ఏం కాదు, మనం రీబిల్డ్ చేసుకుందాం, మీరు మాట్లాడకంటే క్లయింట్ మాట్లాడమని చెప్పండి, ఆ డొమైన్ మొత్తం ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. చలో గైస్, విల్ సీ యూ టుమారో ఫర్ బ్లాగింగ్. రైట్.